సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోదావరిలో దీపాలు వదిలి శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమండ్రి గోదావరి ఘాట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గోదావరి తీరమంతా సందడి చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి ఘాట్ల వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదీయమ్మ తల్లికి దీపాలు విడిచిపెడుతున్నారు. శంభో శంకర హరహర మహాదేవ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఈ తొలి సోమవారం అయినా సరే రాజమండ్రి పరిధిలో ఉన్న ఘాట్లన్నీ మూసివేస్తామని అధికారులు ముందుగా ప్రకటించారు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. మరోవైపు గోదావరిలో ప్రభావం కూడా చాలా ఎక్కువగా వరద నీటి ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యేక ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఒకవైపు బోట్లను ఏర్పాటు చేసి ఒక బోర్డర్లా నిర్మించి గజయితగాలను కూడా ఇక్కడ నియమించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. బయటకు ఎక్కడ భక్తులు ఎవరు బయటికి వెళ్లకుండా ఉండటానికి ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ఘాట్ల వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు అయితే తీసుకున్నారు. మరోవైపు మొదటి సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామంలో తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడి మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు సప్తగోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో అయితే ఉమా మార్కండేయ స్వామి ఆలయం, అదేవిధంగా కోట్లింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం జరిగింది. మొత్తం మధ్యాహ్నం వరకు ఈ ఘాట్ల వద్ద అయితే సందడి కొనసాగుతూనే ఉంది. మరోవైపు జంగమ దేవతలు కూడా ఈ సందర్భంగానే మనకు దర్శనమిస్తున్నారు. ప్రధానంగా తొలి సోమవారం ఖచ్చితంగా నదీ స్నానం ఆచరించి దీపం వెలిగించి ఉపవాసం ఉంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయనే భక్తుల నమ్మకం. పెద్ద సంఖ్యలో భక్తులు ఘాట్ల వద్ద స్నానాలు చేసి సమీపంలో ఉన్న శైవాలయాల్లో అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ తాకిడి కొనసాగనుంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిల తీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతో శుభప్రదం, దేవదేవుడు అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కపిల తీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.